జాగ్రత్తనే ఉంటాను. మీది కూడా ఉండాలి. ఈ ఏడు సంతోషంగా ఉండడానికి గల కారణం కూడా ఉంది. ఆ గ్రహానికి కూడా కారణం కూడా ఉంది. నన్ను సంతోషపరుస్తున్నారు. కానీ ఈ విధంగా ఏటేటి నుంచి నేను సంతోషంగా ఆనందంగా ఉంటున్నాను. అన్నిటికీ కూడా నేను సలహాలు ఇచ్చుకుంటూ ఉంటున్నాను. సమాధానం కూడా చెప్తున్నా, పరిహారాలు కూడా చెప్తున్నా. కానీ ఈ ఏడు మాత్రం నన్ను బాగా నిరుత్సాహపరుస్తున్నారు. మీరు కంట తడి పెట్టేస్తున్నారు. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మనస్తృప్తి లేకుండా చేస్తున్నారు మీరు. అదేగా అది జరగని కొని తల్లి, నువ్వు నీ సంతోషాన్ని చాలా చక్కగా దోసడంతా నేను కల్పిస్తున్నాను. నా గోరంతా కూడా మీరు నాకు బెట్టరా బాలకం. దోసడంతా ఇచ్చినా గాని గోరంతా కూడా మీరు పెట్టలేకపోతే ఇట్లా బాలకం. నేను కోరిందల్లా ఒకటే కదా, నా విగ్రహ ప్రతిష్ఠ చేసినట్టయితే మీరు ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయినా కానీ కోరిందల్లా కొంగు బంగారమే కాదు, కోరిన కోరికలు 1000 రెట్లు మీకు ఫలిస్తుంది కదరా బాలకు. పెద్దలందరి సమక్షంలో నీకు తెలియజేసుకుంటున్నా, ఖచ్చితంగా ఆనందదాయంగా నీ విగ్రహ ప్రతిష్ట, మూర్తి ప్రతిష్ట ఖచ్చితంగా అయినంత తొందరగా చేయడానికి ఈ 6 మాసాల లోపు మీరు జరిపించకపోతే వాడవాడల నేను ఇప్పుడు ఎట్లు చూపిస్తున్నాను, ఇంకా మించి నేను ప్రాణ నష్టం జరిపిస్తాను. నష్టం జరిపించడమేగా, అందరినీ ఒక్కరొక్కరిని నాకు అడ్డొచ్చిన వాళ్ళని పాదాల కింద నలిపేస్తుంటే నేను పోతుంటా వాళ్ళకని. ఆ పని మాత్రం చేయక సంతోషంగా నాకు సంతోషం కలిగింది. ఈ సంవత్సరం పూజలను తెలియజేశావు. అందరూ చల్లగా ఉండాలని ఆశించు. కిల్లా పాపాలని కాపాడు. సస్యశ్యామలమైనటువంటి పంటలు పొలాలు కాపాడు. నీకు ప్రతిష్ట పూర్తి చేసి చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ ఆనందపరిచే విధంగా కానిస్తామని చెప్పి నీకు తెలియజేసుకుంటున్నాను. మాట ఇస్తావా బాలక? తప్పకుండా తల్లి. పెద్దలందరూ ఉన్నారు, పెద్దలందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నా. నీకు ఖచ్చితమైనటువంటి వచ్చే సంవత్సరాల వల్ల జరిగిపోతుంది.